డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డి బొత్సాకు ఒక పెద్ద షాక్ ఇవ్వబోతున్నాడు. బొత్సాని వైసీపీ నుంచి ఉద్వాసన పలికేస్తున్నారు. అది ఆ రకంగా కనిపించకుండా జగన్మోహన్ రెడ్డి ఆయన బయటకు నెడుతున్నట్టుగా కాకుండా అసలు బొత్స సత్యనారాయణే రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్టు, ఆయన రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టుగా ప్లాన్ కూడా జరుగుతుందనేది కొంత సమాచారం. ఎందుకని బొత్స సత్యనారాయణ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటాడు? జగన్మోహన్ రెడ్డి పంపిస్తే ఆయన బయటికి వెళ్ళిపోవాలి, లేదు ఆయనగానే బయటకు వచ్చేసి వేరే పార్టీకి వెళ్తానన్నా కూడా ఇక్కడ అభ్యంతరం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఆయన వస్తానంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నెత్తిన పెట్టుకుని తీసుకుంటారు. అంటే కాంగ్రెస్లోకి వెళ్ళి ఏం ఉపయోగం లేదనుకున్నా కానీ వైసీపీలో ఉండి మాత్రం ఇప్పుడు ఏమిటి ఉపయోగం? అంటే రేపు ఏమన్నా 29 ఎన్నికల్లో జగన్ గెలిస్తే బొత్స సత్యనారాయణకి మరో మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు జగనే వద్దు అనుకుంటున్నాడు కాబట్టి ఇక ఆయన వేరే ఏ పార్టీలోకి వెళ్ళదలుచుకోవటం లేదు అన్నట్టుగాను రిటైర్మెంట్ ప్రకటించేటట్టుగాను కనపడుతుంది సమాచారం. కాకపోతే ఇక వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇక పూర్తిగా వైసీపీలో మంచి స్థానం ఇచ్చేటట్టుగా ఒప్పందం కూడా జరిగింది అనేది కూడా ఒక సమాచారం అయితే వినపడుతుంది. మరి బొత్స సత్యనారాయణని ఎందుకని జగన్మోహన్ రెడ్డి వైసీపీలోంచి పంపించేయాలనుకుంటున్నాడు? ఎందుకని ఉద్వాసన పలకాలి? ఆయన ఉంటే ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికై రావటం వెనక కానీ, లేకపోతే ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కూడా ఆయనకి పార్టీలో పెద్దపీట వేయటం, లేళ్ల అప్పిరెడ్డికి ఉన్న ఈ ఫ్లోర్ లీడర్ని బొత్స సత్యనారాయణ కట్టబెట్టి కౌన్సిల్లో మీరు ధీటుగా మాట్లాడండి అంటే దాదాపుగా ఆయన ఫెయిల్ అయిపోయాడు అనుకోండి. ప్రభుత్వం తరపు నుంచి అడుగుతున్న ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పలేక వాకౌట్ చేసుకొని బయటకు వెళ్ళి టీ తాగి మళ్ళీ మరొక ప్రశ్నతోటి కౌన్సిల్లోకి వచ్చిన దాఖలాలు కూడా చూసాం. కాకపోతే వైసీపీ వాళ్ళు ఇచ్చిన తప్పుడు సమాచారంతో ఆయన కూడా హెరిటేజ్ మీద కొన్ని కామెంట్స్ చేసి నోటీసులు ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ వీటన్నిటికీ భయపడే వ్యక్తి కాదు బొత్స సత్యనారాయణ. రాజకీయాల్లో తలపండిన వ్యక్తి కాబట్టి ఇలాంటివి చాలా చూసుంటాడు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బొత్సాని బయటకు పంపిస్తే తప్ప చాలా వ్యవహారాలు పార్టీలో చక్కబడేలా కనిపించటంలా. మొన్న అచ్చెన్నాయుడు లేపిన ఒక రచ్చతోటి బొత్స సత్యనారాయణ కన్నీళ్లతోటి చాలా వ్యవహారాలు బయటకు వచ్చాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి మీద బొత్స చేసిన కామెంట్స్ మరొకసారి పూర్తి స్థాయిలో వైరల్ అయ్యాయి. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి మీద చేసినవి ఏవైతే ఉన్నాయో అప్పుడు ఎంత వైరల్ అయినాయో దానికంటే పెద్ద స్థాయిలో మొన్న వైరల్ అవటం, మళ్ళీ బొత్స సత్యనారాయణ అలాగనే పెట్టుకుంటే వైసీపీకి దెబ్బ తగులుతుంది అనేది చాలామంది నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డికి చేరవేయటం, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈయనకు మనం కొంచెం దూరం పెడితేనే బెటర్ అనుకుంటాను. ప్రతి దాంట్లోనూ ఇక ఈయన పాత కామెంట్స్ అన్నీ ఇప్పుడు బయటకు వచ్చేసి గతంలో జరిగిన వ్యవహారాలు మొత్తం, అంటే రాజశేఖర్ రెడ్డి మీద కూడా ఈయన చేసిన కామెంట్స్, బ్రాందీ ముట్టుకోకుండా ఏనాడైనా మీ ఆయన నిద్రపోయాడా అని అడిగిన కామెంట్స్ కానీ ఇవన్నీ బాగా వైరల్ అయినాయి. దానికి గాను బొత్సాన్ని దూరం పెట్టేసుకోవటం అవసరం అనేది ఇప్పుడు వైసీపీ నిర్ణయించుకుంది. అందున సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి చుట్టూతో ఉండే కోటరీ అంతా కూడా అదే నిర్ణయించినట్టుగా కనపడుతుంది. దానికి గాను ఇప్పుడు ఆయనకి ఏదైనా సీటు ఉన్నది ఆయన మేనల్లుడికో ఆయన మిగతా ఎవరికో అసైన్ చేసేటట్టుగాను, గతంలో మరి బొత్స సత్యనారాయణ తమ్ముడికి కానీ భార్యకి కానీ ఇచ్చినవి అలాగనే కొనసాగించేటట్టుగా కూడా కనపడుతుంది. ఎందుకంటే ఏదో ఒక పరిస్థితిని చక్కదిద్దుకోకుండా దాన్ని అలానే పెట్టుకుని ముందుకు సాగిపోవటం అనేది చాలా కష్టమైన వ్యవహారం. ఎందుకంటే మరి ఇప్పుడు రాజకీయాల్లో ఎక్కడ వరకు మాట్లాడవచ్చు అనే ఒక నియంత్రణ గీతని ఏం పెట్టుకోలే. వైసీపీ అయితే అలాంటి నియంత్రణ గీత ఏదన్నా ఉన్నా కూడా చెరిపేసి మరి ముందుకెళ్ళిపోతారు. మరి దాన్ని అలవాటుగా ఇప్పుడు కొత్తగా వచ్చిన టీడీపీ నాయకుల్లో కొత్త తరం కూడా దాన్ని అందిపుచ్చుకొని అదే రకంగా వాళ్ళు చేస్తున్నారు. అందుకనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ ఎలాంటి ధీటైన ఘాటు కామెంట్లతోటి అసత్య ప్రచారాలతోటి వాళ్ళు ముందుకెళ్తున్నారో దాదాపుగా టీడీపీ కూడా ఏం తక్కువ తినలేదు. అంతే ధీటుగా రివర్స్ కౌంటర్లను, రివర్స్ ఫేకులు చేయటం వాళ్ళు నేర్చేసుకున్నారు. ఇక ఇది చిలికి గాలివాన అయిందంటే బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు ఇంకా చాలా ఇబ్బంది అయి కూర్చుంటాయి. ఆల్రెడీ అవి చాలా పెద్ద వైరల్ అయ్యాయి. నిన్నగాక మొన్ననే అచ్చెన్నాయుడు ఒక మాట మాట్లాడగానే జగన్మోహన్ రెడ్డి ఆయన మనస్తత్వం ఎలాంటిది అని చెప్పే దాంట్లో బొత్స చేసిన కామెంట్స్ని ధీటుగా వాడుకుంది ఆ రోజున టీడీపీ. బొత్స కూడా ఆ రోజున ఊహించుండడు ఆయన మాట్లాడుతున్న సమయంలో. అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఇంత స్థాయికి వస్తాడు, తానే జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి రావాల్సిన పరిస్థితి వస్తుందని
ఊహించుకో ఆ రోజున మాట్లాడి ఉండొచ్చేమో. కాకపోతే ఇన్నాళ్ల తర్వాత కూడా అవి పనికొస్తాయి అని అంటే మరి బొత్సాన్ని దూరం పెట్టుకోక ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? జగన్కి అయితే పూర్తి స్థాయిలో అది ఇష్టం లేకపోయినప్పటికీ పార్టీ స్టాండ్ ఒకటి తీసుకోవాలి, పార్టీలో మిగతా నాయకులు మరి ఆ కారణం చూపించి వాళ్ళు వెనకడుగు వేయకుండా ఉండటానికి. ఇప్పుడు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఆర్కే రోజా అయితే ఈ రోజున బాగా తగ్గిపోయింది అనుకోండి. మరి పేర్ని నాని లాంటి వాళ్ళు అయితే ఆ, ఏదైనా ప్రభుత్వం చేసిన పనుల మీద కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ మీద కానీ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఎన్ని తిట్లైనా తిననివ్వండి, ఏమైనా చేయనివ్వండి, వాళ్ళు మాత్రం ప్రతిరోజు అనునిత్యం ప్రజల ముందుకి ఇక రావడానికి ప్రశ్నలు ఫేస్ చేస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి విధానాలు ముందుకు తీసుకెళ్ళడంలో వాళ్ళు సక్సెస్ అయినంతగా బొత్స సక్సెస్ కాలేదు. లేళ్ల అప్పిరెడ్డికి ఇచ్చిన ఫ్లోర్ లీడర్ను కూడా పక్కన పెట్టేసి క్యాబినెట్ హోదా ఏదైతే ఉందో అది బొత్స సత్యనారాయణకి కట్టబెట్టాలని జగన్మోహన్ రెడ్డి అనుకుని తీసుకొచ్చి కౌన్సిల్లో నిలబెడితే, గతంలో ఎప్పుడో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కౌన్సిల్లో రోసయ్య గారు ఎంత ధీటుగా సమాధానం ఇస్తే దానికి గాను అసలు ఎన్టీఆర్ కౌన్సిల్నే రద్దు చేయాలనుకున్నాడు. ఆ స్థాయిలో తీసుకొస్తారు ఈ రోజున బొత్స అనే దీన్ని జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేశాడు. కాకపోతే బొత్స సత్యనారాయణ అలాంటివి చేయలేకపోతున్నాడు. ఆల్రెడీ 2 సార్లు అస్వస్థకు గురయ్యి ఆయన హైదరాబాద్లో వైద్యం చేయించుకుంటానికి కూడా వెళ్ళాడు. కాకపోతే దాని మీద కూడా కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఆయన కౌన్సిల్ని ఫేస్ చేయలేకే అస్వస్థత నాటకం ఆడాడు హైదరాబాద్లో. ఆయన వైద్యం చేయించుకుంటున్నట్టుగా 4 రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ కౌన్సిల్కి వచ్చాడు. మరి ఇక ఆరోగ్యం బాగలేని వ్యక్తి మీద ఇటు నుంచి కౌంటర్లు కూడా ఏమంత పెద్దగా వస్తాయి? వచ్చిన నోటీసుల్లో కూడా హెరిటేజ్ ఇచ్చిన నోటీసుల్లో కూడా కొంచెం ముందుకెళ్ళటంలో కూడా తాత్సారం చేస్తారేమో అనే ఉద్దేశం కూడా ఉందనేది కూడా ఆ రోజున వచ్చింది. ఇలాంటి ఈ బొత్స సత్యనారాయణ ఈ రోజున వైసీపీకి మోస్తున్న భారమే తప్ప ఆయన భుజస్కంధాల మీద వైసీపీనేమి ముందుకు తీసుకెళ్ళటానికి కానీ పైకి లేపే ప్రయత్నం చేయట్లా. ప్రతి విషయంలోనూ అబాస్ ఫాలో అవుతున్నాడు. ఆయన అసలైన స్టాండర్డ్ ఏమిటి అనేది కౌన్సిల్లో మరి వైసీపీ ఆశించిన స్థాయిలో లేకపోవటం అనేది కూడా ఇప్పుడు అర్థమవుతానే ఉంది. దీనికంటే లేళ్ల అప్పిరెడ్డి ఉంటేనే బాగుండేమో అనుకునే ఇది ఉంటే, లేళ్ల అప్పిరెడ్డి ఆల్రెడీ గుంటూరుకి మరి అంబటి రాంబాబు వచ్చి అక్కడ ప్రముఖ స్థానం సంపాదిస్తున్నాడు, నెంబర్ 2కి ఎదగాలనుకుంటున్నాడని ఆయనకి పురిపెట్టే పని మీద ఆయన ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూతా ఉన్న కోటరి ఏం ఆలోచిస్తుందో అదే కదా జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తాడు. దాదాపుగా ఆ కోటరీకి జగన్ సలహాలు ఇవ్వండి, జగన్కి వీళ్ళు చెప్పింది ఆయన ఆచరించనివ్వండి. జగన్మోహన్ రెడ్డి ఆ పని అయితే చేయదలుచుకుంటే కనుక ఖచ్చితంగా చేస్తాడు. అందుకని బొత్స సత్యనారాయణని మేము పొమ్మనకుండానే మీరే వెళ్ళిపోండి, నాకు రాజకీయాల మీద అసలు ఇంట్రెస్ట్ లేదు, ఇప్పటి నుంచి నేను దాని రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నాను అనే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చి మరీ వెళ్ళండి. మీ తర్వాత వాళ్ళందరికీ మేము బాగా అసైన్ చేస్తాం పార్టీలో. ఇప్పుడు ప్రస్తుతం మీరు పార్టీకి భారంగా ఉన్నారు తప్ప మీరు ఉపయోగపడటం లేదు అని ఆయనకే చెప్పినట్టుగా కనపడుతుంది. ఆయన కూడా రిటైర్మెంట్ తొందరలోనే ప్రకటించేది కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.